ఇది మా ఆయన చూడండి ఫ్రెండ్స్. ఇది మాల వేసుకొని ఉన్నాడు నా పెళ్ళి అయినప్పుడు. అప్పుడు పండగ పోయి తీసుకున్నాడు. ఇది వచ్చి దసరా అప్పుడు మా ఆయన గోల్డ్ షాప్లో అది పూజ చేయటము. నెక్స్ట్ వచ్చేసి నాకు చూపిస్తా చూడండి. నా కొడుకు ఇది నా కొడుకు ఇదో ఇక్కడ నా పెళ్ళి అయినప్పుడు తిరుమల పోయినప్పుడు తిరుమలలో తీసుకున్నాం ఆ ఫోటో. నేను మా ఆయన తీశాడు తిరుమలలో. ఇది వచ్చేసి మా అక్క నేను అక్కడ. ఇక్కడ నా పెద్ద కొడుకు. ఇక్కడ నా బిడ్డకు ఎంటికలు తీపించినప్పుడు తిరుతణిలో 9వ నెల ఎంటికలు తీసినప్పుడు నా భర్త నేను నా కొడుకు తిరుమలలో చూడండి. ఇంకొచ్చేసి మా ఫ్యామిలీని చూపిస్తా చూడండి. ఇది మా ఫ్యామిలీ. ఇది నా భర్త విదేశాల్లో కువైట్లో ఉన్నప్పుడు అవి పంపించాడనమాట. ఇదో చూడండి నా భర్త. ఇది నా బిడ్డ నా కూతురు చిన్నప్పుడు ఫోటో. ఇది అది మా ఆయన ఫోటోని కువైట్లో బంగారు షాప్లో. అది వచ్చేసి బస్సులో పోయేటప్పుడు తీసుకున్నాడంట. ఇదో ఇక్కడ చిన్నప్పుడు మా వదిన నేను నా కూతురు మా అమ్మగారింటికాడ అక్కడ తీసుకున్నాము. ఇది వచ్చేసి మా ఊర్లోనే మా పల్లిలో తీసుకున్నా. ఇది మా ఆయన. ఇదో నా బిడ్డల చిన్నప్పుడు ఇక్కడ నా ఇంట్లో నేను తీసుకొని ఉన్నా ఈ ఫోటో. ఇది నా పెద్ద కొడుకు. ఇది నా పిల్లలు చిన్నప్పుడు ఇద్దరు, నా పెద్ద కొడుకు నా కూతురు అక్కడ. ఇది నా భర్త నేను ఎంటికలు తీపిచ్చి నా బిడ్డకి ఇంటికి వచ్చినాక తీసుకున్నాం. మా పెద్ద కొడుకు నేను మా ఆయన. ఇక్కడ నా కూతురు. ఇక్కడ నా కూతురు చిన్నప్పుడు ఫోటోలన్నీ భద్రంగా అన్నీ ఆల్బమ్ తీసేసి ఫ్రేమ్ కట్టించుకున్నా. ఎప్పటికైనా జ్ఞాపకంగా ఉంటాయని. అన్నీ ఎప్పటికీ చెదిరిపోకుండా ఉంటాయి. అదే ఆల్బంలో అయితే అన్నీ పోతాయి కదా ఏం తగిలినా. ఇవైతే ప్రేమ కట్టించుకున్నామంటే గుర్తుగా జ్ఞాపకార్థంగా ఉంటాయని ఇలా చేశాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా చిన్నప్పుడు ఫోటోలు, నా పిల్లలటి నా భర్తటి అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. నేను జ్ఞాపకంగా గుర్తుగా భద్రంగా ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నా. నా ఫ్యామిలీ ఫోటోలు నా పిల్లలటి అన్నీ. ఈసారి నెక్స్ట్ వీడియోలో నా పిల్లలటి పెళ్లి ఫోటోలు చూపిస్తాలే నా బిడ్డలటి మీకు. అలా చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అందరూ నా పిల్లలు చిన్నప్పుడు ఇలా ఉన్నారు. అచ్చం నా మనవరాల్లాగే నా కూతురు కూడా నా కూతురులాగానే ఉంటుంది నా మనవరాలు కూడా చూడండి. సరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఈసారి పెళ్ళి ఫోటోలు నా పిల్లలకి.